ఈ డ్రెస్ ఏమిటి ప్రియా? ఇంట్లోనైనా ఇండియన్ లా ఉండొచ్చు కదా, ఎన్నిసార్లు చెప్పాలి? దిస్ ఇస్ న్యూజిలాండ్ డాడ్. ఇక్కడన్నా నా ఇష్టం వచ్చినట్టు ఉండని. న్యూజిలాండ్ అయితే ఏమిటి గొప్ప? మా అన్నయ్య కూతురు స్వప్నం చూడు, చదువుకోవడానికి ఇక్కడికి వచ్చింది. అయినా తెలుగింటి ఆడపడుచులా ఉండటం లేదు. వావ్, వాట్ ఎ జోక్. స్వప్న అక్క తెలుగింటి అమ్మాయిలా ఉంటుందా? రా చూద్దు గాని. ఎక్కడికి? గదిలో ఏం చేస్తుందో చూద్దు గాని. కమాన్. అమ్మా స్వప్న, స్వప్న. ఏంటమ్మా, ఏంటి, ఏం చేస్తున్నావు? జియాలజీ నోట్స్ రాసుకుంటున్నాను బాబాయ్. వెరీ గుడ్. ఆడపిల్లంటే అలా అప్పుడే పెట్టిన ఆవకాయ ముక్కలా చక్కగా ఉండాలి, చదువుకోవాలి. చూసి నేర్చుకో. అవును, ఏదో మ్యూజిక్ వినపడిందమ్మా. అది బాబాయ్ డిస్కవరీ ఛానల్ పెట్టుకుని నోట్స్ రాసుకుంటున్నాను. గుడ్, చూసి నేర్చుకో. డాడీ ముందు మంచిదానిలా మార్కులు కొట్టేస్తున్నావు కదూ, నిన్నెప్పుడో ఇరికిస్తాను చూడు. పోవే పొట్టి బుడంకాయ, పొయ్యిలో వంకాయ, నొక్క దోసకాయ. వన్ బర్గర్. థ్యాంక్ యూ. Hey, you stay out of this. Thank you so much. It's okay. Bye. Bye. మీ పేరు స్వప్న? అవును. మీరు మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు? అవును. ఇక్కడ యూనివర్సిటీలో జువాలజీ ఫైనల్ చదువుతున్నారు. Am I right? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? మీ డిజిటల్ డైరీ చెప్పింది. అయినా మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇండియా నుంచి న్యూజిలాండ్ రావాలా? కాదు, ఒక రోమియోకి బుద్ధి చెప్పడానికి వచ్చి కాలు జారి పడిపోయాను. ఎవడా రోమియో? ఒక ఇడియట్. ఎవడా ఇడియట్? ఒక ఇండియన్. ఏం చేస్తుంటాడు? ఒక రెస్టారెంట్ ఓనర్. పేరు? రాజు. రాజునా? రాజు మీకు తెలుసా? తెలుసు. కనిపిస్తే ఏం చేస్తారు? నా కోపం ఆ టైంని బట్టి ఉంటుంది. ఫట్ ఫట్ లాడించేస్తాను. తెలుసన్నారుగా. కమాన్ చెప్పండి. మీరు ఆవేశపడకండి, నాకు తెలుసన్నా కదా, నేను మేనేజ్ చేస్తాను. ఇంకా మేనేజ్ చేయడం ఏంటండి? వాడి గురించి ఆల్రెడీ నేను హాస్పిటల్ రూమ్ బుక్ చేసి వచ్చాను. పాపం మీరు ఒక్కొక్కసారి. నో సెకండ్ థాట్స్. వాడి కాలో చెయ్యో తీసేసి హాస్పిటల్ పడేయడమే. అంత పెద్ద నేరం అతను ఏం చేశాడు? అది వన్ నోట్ తోటి చెప్పిస్తాను. కానీ స్వప్న గారు, మీరు మీ నోట్ అవసరం. టైం వేస్ట్. లెట్స్ గెట్ ఇంటు యాక్షన్. yes రెడీ. ఈ పిచ్చిది నా మీదకి ఏం చేసిందేంటి? వాట్ పార్ట్నర్? ఏం లేదు పార్ట్నర్, నువ్వు అర్జెంట్ గా నాకు హెల్ప్ చేయాలి. ఓ ఐ సీ. భారతీయులకి హెల్ప్ చేయడం కోసమే కదా న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ సెటిల్ అయింది. కమ్ ఆన్ టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? థ్యాంక్స్. yes నువ్వు నాలా నటించాలి. అంటే నువ్వు రాజువి. మీ yes రాజులాగా Yes. నటించడమా? ఓ గాడ్, Yes, partner. యు ఆర్ సో గ్రేట్. సరే, నేను చెప్పేది విను. టెల్ మీ యార్. ఓకే చెప్పు.
అక్కడ ఆ అమ్మాయిని చూడు. బ్యూటిఫుల్, ఫంటాస్టిక్, ఇండియన్ గర్ల్. నేను వెళ్ళి ఏయ్! ఆ అమ్మాయి నా కోసం ఎందుకు వచ్చిందో తెలుసా? దేనికోసం వస్తుంది పార్ట్నర్? నిన్ను లవ్ చేయడానికి వస్తుంది. లవ్ కాదు, నా లెగ్ తీయడానికి వచ్చింది. ఆ? ఉమ్. ఏంటి లెగ్ తీయడానికి నన్ను హెల్ప్ చేయమన్నావా? నీ లెగ్ తీసి ఇక్కడ పెట్టు, నీకు దండ పెడతాను. ఇలాంటి వాటిని ఇరికించొద్దు. న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ వచ్చింది, నా అలాంటి ఇండియన్స్ కి హెల్ప్ చేయడం కోసం అన్నావుగా, ఆ మాత్రం చేయలేవేంటి? వెళ్ళలే. ఎక్స్క్యూజ్ మీ, నీ కోసం ఏమైనా చేస్తాను, థ్యాంక్స్. కానీ ఆ అమ్మాయి నీ కాలు చేయి తీయాలని ఎందుకు అనుకుంది? అది తెలుసుకుందాం అనేగా నేను నాలా యాక్ట్ చేయమన్నాను. ఓకే ఓకే, గుడ్. పడున్నాడా? ఆ ఆఫీస్ లో ఉన్నాడు. మీరు అతని కోసం గాలిస్తున్నారని వాడికి తెలిసిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా నాగ్గా వాడిని పట్టుకోవాలి. ఓకే? వాడికి రోజులు ముడాయి. ఐ విల్ ఫినిష్ హిమ్. నువ్వేనా రాజు అంటే? Yes, మంత్రిని కూడా నేనే. ఏ రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో, బుగ్గ మీద ఘాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసే సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు. హలో, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. నేనెవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా అని నెగ్లెక్ట్ చేయకు. ఏయ్, ఆ. ఒక్కటి కొట్టేనంటేనా? నా సంగతి నీకు తెలీదు. కొట్టు, ఆ? కొట్టు, సాప్. కొడతా. ఆగు, ఏమైంది? ఆగు, గన్ను. నాకు అసలే భయం. చేయండి, ప్లీజ్. గన్ను అడుగుతున్నా, చేయండి. అమ్మాయిని పట్టుకో, పట్టుకో అమ్మాయిని. నేను పరిస్థితిని ముట్టుకోను, అందులో భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి గన్ను మాత్రం ఫీల్ అవుతుంది. Come on, please, పట్టుకో. క్యాచర్, క్యాచర్ అయితే. బాబాయ్, అలాగే, అలాగే. ఎవరు కాదండి, నేను నా భార్యను తప్ప ఇంకెవరు ముట్టుకోరండి ప్లీజ్. నన్ను కాసేపు నీ పట్టుకోకపోతే కాల్చేస్తాను. కాల్చేస్తాను. Come on. పట్టుకోవటం అంటే ఇదే. గట్టిగా పట్టుకోండి. Yes. What is that gap? ఈ గ్యాప్ కనబడకూడదు. కళ్ళు మూసుకోండి. ఎందుకు? కళ్ళు మూసుకోండి చెప్తా. 1 2 3. అయ్యో, వాడు పారిపోతాడు. పట్టుకో. పట్టుకో, పట్టుకో. ఇలా వెళ్ళిపోయాడేంటి? ఓవర్ యాక్షన్ లో అసలు విషయం అనుకోవడం మర్చిపోయాడు. తిప్పుతాడు, ఆగు. దొరికాడా స్వప్న? లేదు. అయ్యో. Oh my God, దొరకలేదా? పారిపోయాడా? పారిపోతున్నాడు. ఎటు? ఎటు పారిపోయాడు? రండి, let's catch him. వాడు ఎలాగే సరే పట్టుకుందాం. Yes. రీరూట్ జంక్షన్. ఎటు వెళ్ళుంటాడు? ఎటు వెళ్ళి ఉంటాడు? ఇటే వెళ్ళుంటాడు. అది షూర్? ష్యూర్ ఇటే వెళ్ళుంటాడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇదేమన్నా మా నాయనమ్మోడు ఊరా? ఎక్కడున్నామని చెప్పడానికి లేదని. హలో చిట్టుబాబు గారు, ఎక్కడికి? యూనివర్సల్ ప్రాబ్లంలే. యూనివర్సల్ ప్రాబ్లం అంటే ఏంటి? లేడీస్ చెప్పేది కాదు. Hello, what would you have today? కాఫీ. Ordinary coffee or Irish coffee? ఐరిష్ కాఫీ. Small one? నో లార్జ్. Are you sure? ష్యూర్. Okay. Have a nice day. థ్యాంక్ యూ. హలో, గోపాల్ హియర్. నేను రాజును మాట్లాడుతాను. హలో పార్ట్నర్, ఎక్కడి నుంచి? ఇడియట్, నీ వల్లే రోడ్ మీద పడి ఏడుస్తున్నాం. అసలు విషయం అనుకోకుండా ఏంటి అలా ఓవర్ యాక్షన్ చేశావు? సారీ యార్, ఏమైందంటే అప్పుడు కంగారులో కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో తెలియక పారిపోయాను. చేస్తాలే. ఆ. మేము ఫెర్రీ మీట్ దగ్గర ఉన్న ఇండియన్ హోటల్ ఉంటాం, అక్కడికి వచ్చేసాయి. ఇండియన్ రెస్టారెంట్. ఓకే, వచ్చేస్తాను బాస్. ఓకే. ఈవిడెక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes? Did you see an Indian girl Oh, somewhere she's here? right there. రాజు, రాజు, Sup- రాజు, ఎక్కడున్నావు?
వాట్స్ రాంగ్ విత్ హర్? She had whiskey and coffee. ఓ మై గాడ్. స్వప్న నా కింద దిగు. ఓకే నేను తర్వాత వస్తాను, ముందు నువ్వు కింద దిగు. నేను కిందకు రాను, ఈ పైన పట్టుకుంటా. రాజు పైన ఎందుకు ఉంటాడు? కింద ఉంటాడు. రా నువ్వు రా చెప్తాను. ఎక్కడ? ప్లీజ్ గెట్ ఆన్. కమన్ కమన్. కిందకు వస్తూ చూపిస్తావా? నేను చూపిస్తానుగా. ఓకే. ఓకే, కమింగ్ కమింగ్. ఏ వెయిట్ 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 వెయిట్. లెగు. బాబు Hmm. నువ్వు ఎక్కడున్నావు? నీ కింద. నేను ఎక్కడున్నాను? నా పైన. మన ఇద్దరు ఎక్కడున్నావు? నేల మీద. నేల ఎక్కడుంది? ఆకాశం కింద. ఆకాశం ఎక్కడుంది? నా నెత్తి మీద. లెగు లెగు. జోక్. ఏ టేక్ కేర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్, అచ్చు నా బట్టల్లో ఉన్నాయే. నీ బట్టలాగా కాదు, నీ బట్టలే. రాత్రి ఏం జరిగింది? జరగకూడదు జరిగింది. అంటే हम तुम एक कमरे में बंद हो ఆ తర్వాత और అసలు हो गई. అసలుదంటే సాధారణంగా ఇలాంటివి వర్షం కురిసిన రాత్రి జరుగుతుంటాయి, కానీ అదేమిటో వింతగా నిన్న చలి రాత్రి జరిగింది. అయ్యో నాకు టెన్షన్ గా ఉంది, ఏమైందో చెప్పండి. రూప్ తెరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. అదేదో తెలుగులో చెప్పండి. నువ్వు ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉన్నా, ఉన్నాను నేను వద్దు వద్దు అంటున్నా, అంటున్నా నువ్వు ముద్దు ముద్దు అని అని. అమాంతో. అయ్యో మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. ఆ క్షణంలో ఆ క్షణంలో నేను బలహీనతకు లోనై లోనే అమాంతో నిన్ను తుమిందా. చూప్ చూప్. అసలు ఏం జరగలేదు, నేనే కావాలని జోక్ చేశాను. షూర్ షూర్. ప్రామిస్. ప్రామిస్. ఓకే. రాత్రి మత్తులో నీ బట్టలు దించేసుకున్నావు, కొత్త బట్టలు తీసుకొచ్చాను. చిట్టిబాబు, ఆ కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది. ఏయ్, స్వప్న బ్రహ్మదేవుడికి ఏమాత్రం బ్రెయిన్ లేదు. ఏ? నీ జగన భాగానున్న పుట్టుమచ్చ ఈ పై పెద మీద ఉంటాను. నీ అందం అదుర్స్. అయ్యో, అంటే ఏయ్, ఏయ్, ఇదిగో. చూసావా? స్వప్న, స్వప్న, ఇదిగో, సరదా జోక్ చేశాను. గోపాల్ 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 ఏంటి? వీడి పేరు రాజు కదా. గదా అదే రాజు అంటే గోపాల్ రాజు. రాజు రాజు వెనక నుంచి వచ్చి నన్ను ఏయ్, ఏదో రాజు. చేద్దాం అనుకున్నాడు. బుద్ధి చెప్పాను, రేపటి దాకా లేవడు. రేపటిదాకా ఏమిటి, ఇంకా లైఫ్ లో లేవడు, అంటే చచ్చాడు. అతని ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నావు. చచ్చిపోయాడా? స్వప్న, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏమి లేదు, నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు చచ్చిన శవలా పడి ఉండు. శవంలో పడి ఉండాలి. Yes. ఎంతసేపు? ఒక గంట సేపు సరిపోద్దా? అసలే బెదిరింది, గంట ఎందుకు, 5 నిమిషాలు చాలు. అంతేనా? తను బతికింది, నువ్వు చచ్చావు. చిట్టిబాబు, ఆ, చిట్టిబాబు ఏమైంది? ఏమైందేంటి? నిండు ప్రాణాలు బలికొన్నావు. అతను చచ్చిపోయాడు, తన వాళ్ళకు కాకుండా పోయాడు. ఈ భూమి మీద తనకు నూకలు ఏం చెల్లిపోయాడు. చిట్టిబాబు, వాడిని నేను చంపాలనుకోలేదు, జస్ట్ వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను అంతే. ఏవో స్వప్న. అయ్యో, ఇప్పుడు పోలీసులు వస్తారు, నన్ను జైల్లో పెడతారు, ఉరి తీస్తారు. చేస్తారు. మా పిన్ని బాబాయ్కి నేను ఏం చెప్పను? అవన్నీ నేను చూసుకుంటాను, కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు? అయ్యో చిట్టిబాబు, నాకు టెన్షన్ గా ఉంది. ముందు వీణేమైనా అది నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు రాజుని ఎందుకు చంపా? ముందు బాడీని ఏమైనా పోనీ, చెయ్యి. తర్వాత చెప్తావా? చెప్తాను. ఒట్టు. ఒట్టు చెప్తాను. అయితే నాకు వదిలి ఈ బాడీని. చిట్టిబాబు, నాకు చాలా టెన్షన్ గా ఉంది.
శవాన్ని గుర్తుపట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పవా? ఎందుకు అంత టెన్షన్? మరి ఏం పర్వాలేదు. ఏదైనా ఐడియా చెప్పవా? ఐడియా అంటే ఆ శవానికి గుండు గీయించేస్తే గుండు. ఆ. కరెక్ట్. ఏ? వద్దు, బాడీని ఏమైనా చేయాలి. బాడీని పెట్టా కోసి తగిలిపెట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. చేద్దాం. చేద్దాం. అయ్యో, అసలే నేను టెన్షన్ తో చేస్తుంటే ఈ వెద బాడీ ఒకటి. ఓకే. అటు చూడు, ఆ క్రషర్ చూసావు కదా, కార్ ని శవాన్ని ఇక్కడ వదిలేసావు అనుకో, కార్ తో పాటు శవం కూడా నచ్చును. ఏంటి, నాకేదో అరుపు వినిపించింది. అరుపా? నాకు వినపడదే. లేదు, నా చెవులతోనే విన్నాను. ఇటు నుంచే వచ్చింది. No. శవం అరిచింది. శవం అరవడం ఏంటండి? నో నో నో. లేదు, అదే అరిచింది. అది శవ అరుపు కాదండి, ఆత్మఘోష. ఆ? ఆత్మఘోష. ఇప్పుడు మన దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మ చావు ఉండదు కదా. మన శరీరాన్ని నాశనం చేసేంత వరకు ఆత్మ అలా ఘోషిస్తూనే ఉంటుంది. ఆ ఘోష నీకు అడుపులో అనిపించి ఉంటుంది. ఓ, ఆత్మఘోష. ఆత్మఘోష. మనం ఇప్పుడు ఈ శవాన్ని మిషన్ వేసి క్రష్ చేస్తాం. అప్పుడు ఆత్మ శాంతించి ఆ ఘోష కూడా పోతుందిరా. అలాగే. అమ్మో, పోలీస్! తిరిగిపో. స్టార్ట్. హోటల్ ముందు ఆపేవేంటి? నైట్ టైం డెడ్ బాడీతో ట్రావెల్ చేయడం చాలా డేంజర్. పోలీసు పట్టుకున్నారంటే మళ్ళీ మన కేసు మొదటకు వస్తుంది. ఓకే ఓకే, అయితే మనం హోటల్లో ఉండి ఈ డెడ్ బాడీని కార్లోనే ఉంచుదాం. గాలాడక చస్తాడు. గాలి అడిగి చేస్తాడా? అదేంటి, వాడు ఆల్రెడీ చచ్చాడుగా. అంటే నా ఉద్దేశం డెడ్ బాడీకి చల్లడి గాలి తగులుతుండాలి, లేకపోతే పాడైపోతుంది. అది అయితే సరే, నేను ఏదో టెన్షన్ పడ్డాను. ఎందుకంత టెన్షన్? Hi there. గుడ్ ఈవినింగ్. Good evening. What can we do for you, sir? ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ సింగిల్ రూమ్ అండ్ డబుల్ రూమ్ ప్లీజ్. Who is he? మై అంకుల్. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? హి ఇస్ డ్రంక్. ఫుల్ గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరికితుడా. ఊరుకో. తెలివిగా వాడేం చేస్తాడు? ఊరుకోండి. తెల్లగైతే మొహం వాడును. Tell the gede. You mean white buffalo? డు యు నో తెలుగు? Yes, I know Telugu. Koncham koncham. She must be joking. యా జోక్. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh. శవానికి కాల్ జారింది. నేను అదే అనుకున్నాను. అంతే. అయిందా? అయింది. థ్యాంక్ యూ. అవుతుంది, లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు. ఒక్క దెబ్బ కొట్టానంతే, చచ్చాడు. అల్పైషదవా. చూడు, వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. చచ్చా. అసలు వీడి వల్ల నాకు చావు ఎంత కాడా? టెన్షనో. వీడు పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుగా శవం చూడడం ఏంటి? లేదు, నన్నే అంత చూస్తున్నాడు. నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే, నేను అంతగా భయం అంటున్నా కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ చేస్తున్నాను, ఓకేనా? సరే, నేను అలా బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో, త్వరగా వచ్చి. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో.
రాగం తీస్తూ చాలా రిలాక్స్ గా ఉన్నావు. చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. అదే నువ్వు తిను, టేస్ట్ బాగుందా? అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. అమ్మో, ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? అయ్యో, కరెంట్ పోయింది. అవును, అదే చెప్పాగా, చీకటి పడితే దయ్యాలు వాటి ఇన్స్పిరేషన్ బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, తెగ తింటది. చాలా తింటది కాబట్టి ఏమన్నా నువ్వు వచ్చి అక్కడ ఆడిపోయిన పర్వాలేదు. అదే నా ఉద్దేశం. కడుపు వెళ్ళింది కదా, మళ్ళీ మళ్ళీ డాన్స్ చేస్తాడు. మళ్ళీ డాన్స్ వస్తుంది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే, తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, అలాగే. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ శవం కదా, పోతుంది. అవునవును కదా. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల్లో ఉంటుంది? సుమారు 5-6 వేల అడుగులు లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడవచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ చేసి వస్తారు. నాకెందుకు చెప్పు. బాడీ అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే, రా కొంచెం సాయం పట్టు. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఏది? ఓ మై గాడ్, ఇది కనుక పోలీసులు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు, సాయం పట్టు. అవును, శవం అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్.
థ్యాంక్ యూ సరే ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు ఇంకా అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్ బాయ్ స్వప్న. గోపాల్ గోపాల్ ఒరే గోపాల్ మై గాడ్ నిజంగా స్లిప్ అయిపోయా బా టెన్షన్ పెట్టావు కదరా ఏదైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా పెడదాం చైతి చైతి ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా, అన్నావు డీటెయిల్డ్ గా చాలా అన్నాను, కరెక్ట్గా అన్నావు క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు, చచ్చా వద్దు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకో. ఓకే ఏయ్! ఓకే ఏయ్! అమ్మో! ఐఎమ్ సారీ రా సారీ ఎందుకులే నాయన, కావాలంటే పీకించుకున్నారు బాబు. 5 నిమిషాలే చెప్పి ఏ ఒరే ఒకరా 2 రోజులు శవంలో యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా వద్దు వద్దులే ఇంకెవరు సహాయ